సంగారెడ్డి పాత బస్టాండ్ చెరువుకట్టపై శ్రీశ్రీకట్ట మైసమ్మ దేవి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమం జరిపిన అనంతరం వేద మంత్రాలతో శ్రీశ్రీ కట్టమైసమ్మ దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు. గంగపుత్ర సంఘం మహిళలు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు కూన సత్తయ్య, కార్యదర్శి కిషన్ మరియు మిరుదొడ్డి నగేష్, కూన చిదంబర సాయి, గుర్రం నరసింహరాజు, కూన శ్రీనివాసరాజు, కూన సంతోష్, కాడబోయిన ఆంజనేయులు, వంశీ, గుర్రం బాబురావు, గుర్రం సురేందర్, గుంటి కుమార్, కూన కొండల్, నగేష్, సతీష్, మిరుదొడ్డి రాజేష్, గుర్రం రమేష్ మరియు పట్టణ ప్రజలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కట్టమైసమ్మ తల్లి ప్రతిష్టా కార్యక్రమము అంగవంగ వైభవంగా జరిగిందండి. ఈ యొక్క కట్టమైసమ్మ సంఘము, ఈ గంగపుత్ర సంఘం వాళ్ళందరూ కలిసి కూడా చాలా ఘనంగా అమ్మవారిని యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేశారు. ఈ ప్రతిష్టలో భాగంగా 3 రోజులు ఈ కార్యక్రమం అనేది జరిపించామండి. 3 రోజులు కూడా అమ్మవారి యొక్క విగ్రహానికి అధివాసాలు, అలాగే మండపారాధనలు, అలాగే చండీ హోమాలు, ఇతరితర దేవతా సంబంధించినటువంటి హోమాలు అన్నీ కూడా చేసుకొని ఆ ముహూర్తం టైంకి చక్కగా అంగవంగ వైభవంగా వందలాది మంది భక్తుల మధ్యలో మేళ తాళాలతో ఘనంగా చక్కగా వైభవంగా ప్రతిష్ఠ అనేది జరిగిందండి. గంగపుత్ర సంఘం వారు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఘనంగా జరిపించారు. అమ్మవారికి ప్రతిష్ఠ అయ్యాక బోనాలు, అలాగే వడిబియ్యాల కార్యక్రమం, కొంత వందలాది మందికి అన్నదాన ప్రసాదాలను కూడా చేయడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషము. జై బలో కట్టమైసమ్మ తల్లికి. కట్టమైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది సంగారెడ్డి మహబూబ్ సాగర్ కట్ట మీద. అదేవిధంగా బోనాలు కూడా జరుపుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా కట్టమైసమ్మ దేవి ప్రతిష్టాపనకు ప్రతి ఒక్కరు కూడా, సంగారెడ్డి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా, పుర ప్రముఖులు కూడా, వాళ్ళందరూ కూడా అమ్మవారి దీవెనల కోసం వచ్చిర్రు. వాళ్ళ అమ్మవారి ఆశీస్సులు కూడా పొందిర్రు. వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఈ కట్టమైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపనకు ఎవరైతే విచ్చేసిరో వాళ్ళందరికీ కూడా మా గంగపుత్ర
భక్తుల సంఘం నుండి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే ఇంకేదంటే గాలిపోషమ్మ గుడి కూడా బోనాలు తీయడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కూడా జరుగుతుంది. ఇదే రోజు ప్రతి సప్తమి రోజు అని కూడా ఈరోజు ఏది ఉందో అదే రోజు ఖచ్చితంగా వార్షికోత్సవం జరుగుతుంది. అదే ప్రతి ఒక్క సంఘ సభ్యులు కానీ గంగపుత్రులు కానీ మన సంగారెడ్డి ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందే కోరుచున్నాం. నమ శ్రీ కట్ట మైసమ్మ తల్లి దేవి నమ. ఇక్కడ సంగారెడ్డిలో గల చెరువుకట్టలో గల శ్రీ కట్ట మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఎంతో అంగరంగ వైభవం జరిగింది. ఇక్కడ భక్తులందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇట్టి పూజలో పాల్గొన్నారు. 4వ తారీఖు మంగళవారం రోజున స్వస్తి పుణ్యావాచనం, గణపూజ, అలాగే రుద్రహోమము, అలాగే యోగిని ఆరాధన, అలాగే అమ్మవారి ఉద్వాసన కార్యం జరిగింది. బుధవారం రోజున అమ్మవారిని పుష్పాదివాసం, శయ్యాదివాసం, చండీ హవనం, రుద్రహవనం, మన్యుసూక్త హోమం జరపబడింది. అలాగే ఈరోజు అనగా గురువారం రోజున ఉదయం నుంచి లఘుహోమాలు, అలాగే అమ్మవారి దివ్య మంగళమైన ప్రతిష్టా కార్యక్రమం ఎంతో అద్భుతం జరిగింది. ఇట్టి భక్తజన సమూహానికి హృదయపూర్వకంగా నమస్సుమాంజలు. అందరూ కలిసి కట్టుగా ఉండి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్నారు. వారికి వారి కుటుంబానికి జగన్మాత కృప ఉండాలని కోరుకుంటూ, అమ్మవారి కృపలు అందరూ ఉండాలని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.